తండ్రి, నా భర్త, చివరికి నా పిల్లలు కూడా నేను అర్థం చేసుకోలేకపోతే ఆడదానిగా నా జీవితానికి అర్థమే ఉంటుంది. దేవుడా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఏమనుకుంటానే తల్లి, మీరందరూ నా వాళ్లే అనుకుంటాను. మీరిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. నేనుగా మిమ్మల్ని కలిసే వరకు ఇది నాకు ఒక మెమరబుల్ మూమెంట్. ఎల్లొత్తాను తాతయ్య గారు. మంచిదమ్మా. వస్తానమ్మా. వస్తాను తల్లి. నాకెందుకో ఇంట్లో అడుగు పెడుతుంటే మెంటల్ హాస్పిటల్ అడుగు పెడుతున్నట్టే ఉంది. ఆ మెంటల్ది ఫైల్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. రండి అంకుల్, కూర్చోండి.
ఏంటి అంకుల్ చేతిలో ఆ ఫైల్ ఏంటి? అదే అదే అమ్మాయి గారు, ఈ ఫైల్ మీకు చూపించుదామని వచ్చాను. ఏంటి అంకుల్ ఆ ఫైల్? మీరే చూడండి అమ్మాయి గారు. ఏంటి అంకుల్ ఇది? 25 crores ఉత్తరాంచల్లో వచ్చిన వరద బాధితులకు మనం పంపించాం. మరి ఫైల్ ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? ఈ ఫైల్ మా ఇంట్లో దొరికింది అమ్మాయి గారు, మీకు ఇద్దామని తీసుకొచ్చాను. నాకెందుకు ఇవ్వడం? మన ఆఫీస్లో ఇచ్చేయండి అంకుల్. అలాగే అమ్మాయి గారు. హాయ్ అమృత. అమృత, అమృత? అమృత ఎవరు పింకీ? భూషణం అంకుల్ ఇంట్లో ఉంటుంది లక్ష్మి ఆంటీ. వాళ్ళ కూతురు సేమ్ నీలాగే ఉంటుందంట అర్చన. అందుకే సరదాగా నిన్ను అమృత అని పిలిచాను. అంకుల్, అర్చన అమృత సేమ్ ఒకేలా ఉంటారంట, మీకు తెలుసా అంకుల్? మొన్ననే లక్ష్మి గారు చెప్తే తెలిసిందమ్మా. పింకీ, నీతో కొంచెం పనుంది, పైన రూమ్లోకి వెళ్దాం రా. అంకుల్ మీరు కూర్చోండి, మేము ఇప్పుడే వస్తాం. అలాగే అమ్మాయి గారు. ఏంటిది? పింకీ అర్చనను పట్టుకుని అమృత అని పిలిచింది. ఇది నిజంగానే అమృతనా? ఫైల్ చేతికిచ్చినప్పుడు ఇలా చదివి అలా వెనక్కిస్తే ఇంకా గతం గుర్తు రాలేదనుకుని సంబరపడిపోయాను. ఈ పింకీ వచ్చి నాకు ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? నిజంగా ఇది అమృతనా, లేక గతం మర్చిపోయిన అర్చననా? ఆలోచిస్తూనే బుర్ర వేడెక్కిపోతుంది. ఏంటి పింకీ ఇది? నా పక్కన ఎవరైనా ఉన్నారో లేరో కూడా చూసుకోనక్కర్లేదా? సారీ అమృత, భూషణం అంకుల్ని నేను చూడలేదు. మళ్ళీ అమృత అని పిలుస్తున్నావేంటి పింకీ? థ్యాంక్ గాడ్, సమయానికి ఏదో విధంగా మేనేజ్ చేసేసావు. లేదంటే భూషణం అంకుల్ కి నేను అర్చున్ని కాదన్న నిజం తెలిసిపోయి ఉండేది. సారీ, ఇంకోసారి ఈ మిస్టేక్ రిపీట్ చేయను, ఓకేనా? అసలు ఈ అర్చన పింకీది స్కెచ్ ఏమై ఉంటుంది? ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇంతలో పింకీని తీసుకుని పైకి వెళ్ళింది. పైన ఏదో జరుగుతోంది.
ఏం జరుగుతోంది చెప్పమా? అర్చన, నన్ను ఎవ్వడూ మోసం చేయలేడు. నేను మోనార్క్ని. ఆ అర్చన డ్రామాలాడినా ఈసారి నా దగ్గర పప్పులు ఉడకవు. కిందికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. అంకుల్, ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు అంకుల్? అది ఇందాకే వచ్చానమ్మా. ఈ మెంటల్ ఏంటి ఇలా వెళ్ళి అలా డ్రెస్ మార్చుకుని వచ్చింది? ఆ ఫైల్ ఏంటి అంకుల్? ఇది పిచ్చే. కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్డ్. ఏంటి అంకుల్, ఆ ఫైల్ ఏంటి అంటే అలా చూస్తున్నారు? ఏది ఆ ఫైల్ ఒకసారి ఇలా ఇవ్వండి. ఏంటి అంకుల్ ఇది? ఏమైందమ్మాయి గారు? ఈ ఫైల్లో ఉన్న మ్యాటర్ గురించే. ఏంటిది? మనం ఆ రోజు పంపించింది 50 కోట్లు కదా, ఇందులో 25 crores అని ఉందేంటి? ఎగ్జాక్ట్లీ 50 కోట్లు పంపించామని మీకెలా తెలుసు అమ్మాయి గారు? నాకు తెలియకపోవడం ఏంటి? తాతయ్య 25 కోట్లకు చెక్ రాస్తే చాలదని చెప్పి తాతయ్యతో దగ్గరుండి 50 కోట్ల చెక్ రాయించాను. కొత్తగా నన్ను అడుగుతున్నారేంటి మీరు? అదే అవును కదా, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి చెక్ చేస్తాను అమ్మాయి గారు. ఇమీడియట్ గా ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే అమ్మాయి గారు. అవును, ఆ రోజు నేను మోడల్ హౌస్ ఫోటో ఇస్తాను అన్నాను, తీసుకోకుండా వెళ్ళిపోయారేంటి? ఏ మోడల్ హౌస్ అమ్మాయి గారు? ఓ అపార్ట్మెంట్ పర్పసా? అపార్ట్మెంట్స్ ఏంటి? నేను రింగ్ రోడ్ దగ్గరలో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టిద్దామని క్లియర్ గా చెప్పాను కదా. మనం కట్టించేదేదో సిటీలో అపార్ట్మెంట్స్ కట్టిస్తే వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది, తాతయ్య జ్ఞాపకార్థంగానూ ఉంటుంది కదా. మీరు మనసు మార్చుకున్నారు అమ్మాయి గారు. సరే అమ్మాయి గారు, ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గరలో కట్టిస్తున్నామా, సిటీ మధ్యలో కట్టిస్తున్నామా? అంకుల్, మీకేమైనా మెంటలా? సిటీ మధ్యలో 350 acres ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది? రింగ్ రోడ్ దగ్గరలోనే కట్టిద్దామని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతారేంటి? చెప్పారు అమ్మాయి గారు, చెప్పారు.
సిటీ అవుట్స్కట్స్ లో 350 ఎకరాల్లో అపార్ట్మెంట్స్ కడుతున్నాం. అంతే కదా? అమ్మాయి గారు, మనం ఎందుకు కట్టిద్దాం అనుకుంటున్నాం? అంకుల్ కన్ఫ్యూజ్ అవ్వకండి. తాతయ్య గారి జ్ఞాపకార్థం కోసం కడదామని చెప్పాను కదా. ఓ తాతయ్య గారి జ్ఞాపకార్థం. జ్ఞాపకార్థం అంటే చనిపోయిన వాళ్ళకి పెడతారు, అదే కదా అమ్మాయి గారు? అంకుల్ మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అమ్మాయి గారు, అలాగే అలాగే అమ్మాయి గారు, అలాగే అమ్మాయి గారు. పాపం మా అమ్మాయి గారు వాళ్ళ తాతయ్య చనిపోయారంట. బాబు గారు, బాబు గారు. ఏమైంది అంకుల్ కి? అశోక్ వర్మ గారు చనిపోయారట. బాబు గారు. నో నో నో, అశోక్ వర్మ చనిపోలేదు. అశోక్ వర్మ చనిపోయాడు. అశోక్ వర్మ చనిపోయాడు. మహామంత్రి, మేము యుద్ధానికి వెళ్ళవలే. రథాన్ని సిద్ధం చేయండి. మహారాణి అరుంధతి రాజా వరల వేటకి వెళ్ళొస్తారు. మీకు పులిపాలు తీసుకొస్తాం. ఇద్దరం కలిసి అలా కాఫీ పెట్టుకు తాగుదాం. ఎవరక్కడ మగధ దేశం మీద దండ యాత్ర చేయటానికి పొరుగు దేశపు మహారాజులు ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లు సిద్ధంగా ఉన్నారు. సైన్యాన్ని అలర్ట్ చేయండి. రాజావారు మారు వేషంలో వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. అమృత కలయిదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. అర్చన ఎవరో అమృత ఎవరో తెలియదులే, బ్రతుకింతేనులే. ఓ ఏంటి అంకుల్, మీకేమైనా మతిపోయిందా? అంకుల్ మీకేమైనా మెంటలా? నాన్న, నువ్వు సైలెంట్ గా కూర్చో. డాక్టర్ గారు, ఇదే పరిస్థితి. బాబు మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. నేనేం చెయ్యాలన్నా మొదటి నుంచి జరిగిందేంటో నాకు చెప్పాలి. మీరు ఎవరు చెప్తారు? డాక్టర్, నేను చెప్తాను. నాన్న, నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చెప్తాను కదా. డాక్టర్, అసలు ఏం జరిగిందంటే? ఒరే శర్మ, కాసేపు ఆగు, నేను చెప్తానుగా. డాక్టర్ గారు, అసలు ఏం జరిగిందంటే... అమ్మా, నువ్వు ఆగు. నేను చెప్తాను డాక్టర్.
అసలు ఏం జరిగిందంటే నాన్న నేను చెప్తానంటున్నా కదా నాన్న. డాక్టర్ అసలు ఏం జరిగిందంటే స్టాప్ ఇట్. మీలో ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తాను. ఆ అర్చనకి పిచ్చి పట్టింది. మన పిల్లలు కాదు, నా పిల్లలు. నువ్వు వాళ్ళకి జస్ట్ సర్వెంట్ మాత్రమే.